హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. ఈరోజు మహాశివరాత్రి అండి. ఎంతో పవిత్రమైన రోజు. ఇంత పవిత్రమైన రోజున ఆ కైలాస పర్వతాన్ని చూడటం ఒక అదృష్టం. మొన్న ఈవినింగ్ మా సిస్టర్ ఇన్లా వెళ్ళిందండి. వెళ్ళి ఆమె ఫొటోస్ పంపించింది. వాటిని నేను షేర్ చేస్తున్నాను. అదిగోండి, ఆ బ్లూ కలర్ వాటర్ కనిపిస్తుంది కదా, అది మానస సరోవరం. దాని వెనకాలదేమో కైలాసగిరి పర్వతం అంట. మన హిందూ మతంలో ఈ పర్వతం శివుడు పార్వతీదేవిల నివాసంగా నమ్ముతారు. అదిగోండి, ఆ రౌండ్ చుట్టూ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, అక్కడ దూరంగా గుడి కనిపిస్తుంది. తర్వాత దగ్గరగా కూడా తీశారు, అది కూడా చూద్దాము. మొన్న బయలుదేరి వెళ్ళారండి. ఈవినింగ్ అయిందంట. నిన్న ప్రదక్షిణ చేసేశారు. ఇవాళ మధ్యాహ్నం బయలుదేరి వచ్చేస్తున్నారు. చాలా సింపుల్గా అయిపోయింది యాత్ర. విజయవాడ నుంచి బయలుదేరారండి. మొత్తం 80,000 పే చేశారు. చైనాలోని టిబెట్ అటానమస్ రీజన్లో ఉన్న మౌంట్ కైలాష్ పర్వతం ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన పర్వతాల్లో ఒకటండి. మానస సరోవర సరస్సు మౌంట్ కైలాష్ సమీపంలో ఉన్న ఒక సహజమైన మంచినీటి సరస్సు. చాలా పవిత్రమైన సరస్సుగా భావిస్తారు. ఈ సరస్సులో స్నానాలు చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ శక్తిపీఠం భాగేశ్వరి మాత శక్తిపీఠం అండి. నేపాల్లో ఉంది. అమ్మవారి నాలుక ఎక్కడైతే తెగిపడిందో ఆ ప్రాంతాన్ని భాగేశ్వరి మాతగా కొలుస్తారు. హిందూ పురాణాల ప్రకారం 51 శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం నేపాల్లో ఉందంట. ఇది శూని విషాద నృత్యం సమయంలో సతీదేవి శరీరంలోని నాలుక ఈ ప్రదేశంలో పడిందని, ఆ ప్రదేశాన్ని పవిత్ర శక్తిపీఠంగా పూజిస్తారంట. మహాశివరాత్రి రోజున కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేయటం అన్నది సామాన్య విషయం కాదండి. ఆ శివుని కృప ఉంటేనే ఇలాంటివి జరుగుతాయి. ఆ అదృష్టం మనకు రావాలని కోరుకుంటూ ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.